హాయ్ సూపర్ మామ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మా అమ్మాయి సీమంతం వీడియోస్ పెడుతున్నాను కదా, ఇది చివరి వీడియో. ఈ వీడియోలో మా సీమంతం ఫంక్షన్స్కి వచ్చిన వాళ్ళందరూ స్టేజ్ పైన వచ్చి మా అమ్మాయికి ఆశీర్వదించి వెళ్ళారు. అదన్నీ ఈ వీడియోలో చూస్తూ పోతాను. అలాగే ఈ వీడియోలో నా అభిప్రాయాలు కూడా కొన్ని తెలియజేస్తాను. మీలో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వీడియోస్ అన్నీ చూడొచ్చు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే నలుగురికి షేర్ చేయండి. నేను ఈ సీమంతం వీడియోస్ ఆల్రెడీ 3 వీడియోస్ అప్లోడ్ చేశాను. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని. ఏంటి ఆ వీడియోలో స్పెషాలిటీ అనుకుంటే, మా అమ్మాయికి 9 రీతి హారతిలు చేశాము. అది ఏంటంటే, ఫస్ట్ వీడియో వచ్చేసి పార్ట్ 1లో అందులో పసుపు కుంకుమ హారతి చేశాము. అంటే పసుపు కుంకుమ అన్ని పెట్టి దాన్ని డెకరేట్ చేసి హారతి చేశాము. రెండోది వచ్చేసి దీపాల హారతి, అంటే అన్ని దీపాలు వెలిగించి దీపాల మధ్యలో అమ్మాయిని కూర్చోబెట్టి హారతి చేశాము. మూడో హారతి వచ్చేసి గౌరీ హారతి, గౌరీ అమ్మవారిలాగా అన్ని బొమ్మల్ని పెట్టి అదొక హారతి చేశాము. ఆ 3 హారతిల వీడియోలు పార్ట్ 1లో అప్లోడ్ చేశాను. పార్ట్ 2లో వచ్చేసి 4వ హారతి టెడీ బియర్ది, అంటే టెడీ బియర్ బొమ్మల్ని పెట్టి దాన్ని డెకరేట్ చేసి అందులో ఒక హారతి చేసాము. 5వ హారతి వచ్చేసి గార్డెన్ లాగా డెకరేట్ చేసి అందులో హారతి చేసాము. 6వ హారతి వచ్చేసి గాజుల హారతి, అంటే అన్ని గాజులతో డెకరేట్ చేసి అలంకరించి అది ఒక హారతి చేసాము. ఆ డెకరేషన్తో పాటు మా అమ్మాయికి కూడా డ్రెస్సింగ్ కొద్దిగా డిఫరెంట్గా రెడీ చేసి హారతి చేసాము. ఈ 3 హారతులు పార్ట్ 2లో చేశాను. పార్ట్ 3 వచ్చేసి తాంబూల హారతి, అంటే 7వ హారతి తాంబూల హారతి. తాంబూల హారతి అంటే ఆకు, ఒక్కపేళ్ళు అవన్నీ పెట్టి అలంకరించి అందులో ఒకటి హారతి చేశాము. తర్వాత 8వ హారతి వచ్చేసి అన్నపూర్ణేశ్వరి హారతి అని. అంటే అన్నపూర్ణ అంటే ఫుడ్ కదండి, మేము ఏమేం పలహారాలు చేసామో అవన్నీ పెట్టి పూలతో అలంకరించి అది ఒకటి హారతి చేసాము. ఇంక 9వ హారతి వచ్చేసి మెయిన్ హారతి. మెయిన్ హారతి అంటే ఏంటండి, శ్రీమంతం అంటేనే గాజులు, పళ్ళు, పూలు పెట్టి హారం వేసి సూస్కం వేసి వడినించుతాం కదా, మెయిన్ హారతి. ఈ 3 హారతులు పార్ట్ 3లో అప్లోడ్ చేశాను. టోటల్గా 9 హారతులు నేను పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా అప్లోడ్ చేశాను. మీరు ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే నా వీడియోలోకి వెళ్ళి చూడండి, నచ్చితే లైక్ చేయండి. మా ఈ సీమంతం ఫంక్షన్ చాలా బాగా జరిగింది. ఎందుకంటే నేను కొన్ని ప్లాన్స్ వేశాను, అవన్నీ చేయడం వల్ల చాలా బాగా జరిగింది అని నేను అనుకుంటున్నాను. వీడియో ముందులో కూడా నేను చెప్పాను కొన్ని నా అభిప్రాయాల్ని ఈ వీడియోలో తెలియజేస్తానని. అవి ఏంటంటే, మేము ఏదైనా ఫంక్షన్ చేసుకుంటామంటే కొన్ని ముందు ఏమేం చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ శారీ వేసుకోవాలి, దానికి ఏ ఆర్నమెంట్స్ వేసుకోవాలి, ఎవరు ఏంటి అనేది మేము ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాము. మా అమ్మాయికి అంతే 9 హారతులకి 9 రకమైన శారీలన్నీ పించేసి పెట్టుకున్నాము. అందులో 2 ఒకటే వేయలేదు. గార్డెనింగ్ హారతికి టైం అవుతుందనేసి దానికి కేరళ డ్రెస్ వేయాలి అనుకున్నాము, కానీ అది కుదరలేదు. అన్నపూర్ణేశ్వర హారతికి కూడా అంతే, అన్నపూర్ణేశ్వరి లాగానే రెడీ చేద్దాం అనుకున్నాము. అవి 2 టైం సరిపోక అవి 2 చేయలేదు. అవి 2 శారీ అలాగే పెట్టాము. ఇంకా అన్నీ రెడీ చేసాము. నేను కూడా అంతే, నేను మార్నింగ్ ఏ శారీ వేసుకోవాలి, ఏ ఆర్నమెంట్ వేసుకోవాలి, తర్వాత మధ్యాహ్నానికి ఫంక్షన్కి ఏ శారీ వేసుకోవాలి, దానికి ఏది ఆర్నమెంట్స్ వేసుకోవాలి, మా చిన్నమ్మాయి మా పిల్లలకి అందరికీ ఎప్పుడెప్పుడు ఏ డ్రెస్సింగ్ వేసుకోవాలనేది మేము మొదలే రెడీ చేసి పెట్టుకున్నాము. అది ఒకటి. రెండోది ఏమంటే, మార్నింగే మేము ఫంక్షన్ స్టార్ట్ చేసాము. ఇంతకుముందు నేను కొద్దిగా లేట్ అయ్యి ఏదైనా ఫంక్షన్ స్టార్ట్ చేసామనుకోండి, అప్పుడు లేట్ అవుతూ వస్తుంది. అంత లేట్ అయినప్పుడల్లా మేమేమనుకుంటాము, ఇదే ఫంక్షన్ జరుగుతుంది, కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు టైం అవ్వడం వల్ల ఒకరిద్దరే కుంకుమ పెట్టి హారతి చేయండి, లేకపోతే 5 మందే చేయండి చాలు, ఇంకా టైం అయిపోతుంది, ముందు ఇంకా ఫంక్షన్స్ ఉన్నాయి అని మెయిన్గా ఎవరున్నారు నీవురా అని పిలుస్తాము హారతి చేయడానికి. ఇంకా పక్కలో ఉన్న వాళ్ళని పిలవడానికి కుదరదు.
మాకు పిలవకూడదు, వాళ్ళతో చేయించకూడనేం ఉండదు, కానీ టైం ఉండదు కదా, కాబట్టి ఒక 5 మంది మెయిన్ ఉన్న వాళ్ళు చేయండి అని చేసేస్తాము. అప్పుడు మిగతా వాళ్ళకి కూడా ఒకతర బేజారు అవుతుంది కదా. నాకు ఎన్నోసార్లు ఇలా అనుకున్నాను, ఒక గంట ముందు మేము ఫంక్షన్ స్టార్ట్ చేస్తే అందరూ చేయొచ్చు కదా. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు పెళ్ళి కానీ ఏదైనా చిన్న ఫంక్షన్ కానీ పెద్ద ఫంక్షన్ కానీ కూర్చోబెట్టి ఆరతి కార్యక్రమాలు అంటూ చేస్తాం కదా. అలాంటప్పుడు తొందర అవుతుంది మనకి ఫంక్షన్ లేట్ అయి స్టార్ట్ చేయడం వల్ల. దానికి రీజన్స్ ఏమీ అయి ఉండొచ్చు. మనం టిఫిన్ అనుకుంటా మనం రెడీ అయ్యేది లేట్ కావచ్చు, లేకపోతే వాళ్ళు రావాలి వీళ్ళు వచ్చినాక స్టార్ట్ చేద్దాం అన్నది కావచ్చు. ఎన్నో రీజన్స్ ఉంటాయి. కొన్ని కారణాల వల్ల మేము ఫంక్షన్ లేట్ స్టార్ట్ చేస్తే అంత లేట్ అవుతుంది. నేను అందుకని ఏం చేశానంటే, మార్నింగ్ 8 o'clock నుంచే మేము హారతలు స్టార్ట్ చేసాము చేయడానికి. ఎవరెవరు ఏ హారతికి వచ్చారు కదా ఏ టైంకి వాళ్ళందరితో నేను హారతి చేయించాను. మీలో ఎవరైనా ఫంక్షన్స్ చేసేటప్పుడు ఇలాగే ఒక గంట ముందు నుంచే మీరు ఫంక్షన్ స్టార్ట్ చేస్తే అందరూ హారతి చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మా సీమంతం ఫంక్షన్ కదా, మీకు ఉదాహరణ చెప్పాలంటే, సీమంతం ఫంక్షన్ అంటే అన్ని ఫుడ్ ఐటమ్ చేసింటాము. అంటే కర్జికాయలు, లడ్డూలు, అత్రాసాలు, స్వీట్స్, కారాలు, చక్కిలి, నిప్పట్టు, ఎన్ని వెరైటీస్ చేసింటాము. అది ఎలా పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, అదినో ఒకరోజు ప్లాన్, ఒక 2-3 రోజుల ముందుగానే అన్నీ రెడీ చేసుకొని రేపు ఫంక్షన్ అనగానే మేము అంతా ప్యాక్ చేసి పెట్టేశాము. అది కూడా ప్లస్ పాయింట్ అయింది. మేము ఎప్పుడైనా ఫంక్షన్ చేయాలంటే అప్పుడేం డేట్ ఫిక్స్ చేసింటాము, మినిమం కొంచెం ముందే మాకు తెలిసింటుంది కదా. అప్పటి నుంచే మీ అన్ని పనులు ఒక్కొక్కటి చేసుకుంటూ పోతే చాలా బాగా జరుగుతుంది. నేను అలాగే చేశాను. నేను ఒకసారి హైదరాబాద్ వెళ్ళాను షాపింగ్ చేద్దామనేసి, నా పార్లర్కి, నా బట్టలకి ఏదైనా షాపింగ్ చేద్దామని పోయాను. అప్పుడు అక్కడ బ్యూటిక్ సెంటర్ అని ఉంది, అక్కడ చాలా ఐటమ్స్ చూశాను, నచ్చాయి. ఇంకా మా అమ్మాయి సీమంతం అప్పుడు అవన్నీ వంటకాలు చేసింటాం కదా, ఇందులో ప్యాక్ చేస్తే బాగుంటుందనేసి సిల్వర్ ప్లేట్లో నచ్చాయి నాకు. అక్కడ చాలా వెరైటీస్ ఉండే, బౌల్స్ ఉన్నాయి, చిన్న ప్లేట్లు, పెద్ద ప్లేట్లు చాలా ఉన్నాయి. కానీ అయితే నాకు ఈ సిల్వర్ ప్లేట్లు చాలా బాగా నచ్చినాయి, వెండి పెళ్ళేలాగా కనిపిస్తుండే. అందుకని అది తీసుకున్నాను. దానిపైన కప్పడానికి కవర్ చేయడానికి ఒకటి కవరు, మరి గిఫ్ట్కి పెడితే బాగుంటుంది అనేసి ఒకటి పెట్టేది. ఇలాగే అన్నీ ఏదేది కావాలో ముందుగా తెచ్చుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకుంటేను మాకు అనుకూలం అవుతుంది. ఈ ఫంక్షన్ అని కాదండి, ఇంట్లో ఏదే పండగలు కావచ్చు, ఏదే కానీ మేము ముందుగానే ప్లాన్ చేసుకొని 1 రోజు 2 రోజులు ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే హడావుడి లేకుండా చాలా బాగా జరుగుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే, నా అనుభవం చెప్తున్నాను, కొన్నిసార్లు ఇంకా వారం ఉంది కదా, 10 days ఉంది కదా, 15 days ఉంది కదా, నిదానం చేసుకోవచ్చులని ఎన్నోసార్లు కొంచెం నిదానం చేస్తాము. ఉదాహరణకంటే ఒక శారీ తీసుకునేది కానీ, లేకపోతే దానికి బ్లౌజ్ వర్క్ వేయించేది కానీ, వర్క్ వేయించాక కుట్టడానికి కానీ చాలా టైం పడుతుంది. మాకేం చేస్తాం, కొంచెం లేట్ అయి స్టార్ట్ చేస్తే అంత లేట్ అవుతుంది. అందుకని నేను ఎప్పుడు ఏం చేయాలో అది చేసేస్తాను. మా చిన్నమ్మాయి పెళ్ళికి కూడా అంతే, అంత మొదలే రెడీ చేసుకున్నాము. ఈ సీమంతం ఫంక్షన్ వచ్చేసి April 14, 2021లో, అంటే April 14, 2021లో చేశాము. మే 1 లేదు, జూన్లోనే June 4కే మా చిన్నమ్మాయి పెళ్ళి ఫిక్స్ అయింది. ఇంకా నేను ఈ శ్రీమంతం ఫంక్షన్కి చాలా మందికి పిలవలేదు, ఎందుకంటే ఇంకా జూన్లే కదా మా చిన్నమ్మాయి పెళ్ళి ఉంది, అప్పుడు అందరిని పిలిచి చాలా గ్రాండ్గా చేద్దాము అని అనుకున్నాము. కళ్యాణ మంటపం కూడా బుక్ చేసాము, అన్నీ రెడీ చేసాము. కానీ మేము ఒకటి అనుకుంటే అదొకటి అవుతుంది కదా, అలాగే అయ్యింది. కరోనా రావడం వల్ల అంత లాక్డౌన్ పడేసి ఇంకా మా చిన్నమ్మాయి పెళ్ళికి ఎవరికి పిలవకుండా పెళ్ళి చేసేసాము. త్వరలోనే మా చిన్నమ్మాయి పెళ్ళి వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. మా చిన్నమ్మాయి పెళ్ళిలో మెహందీ ఫంక్షన్ ఎలా జరుపుకున్నామో, అలాగే హల్దీ ఫంక్షన్ ఎలా జరుపుకున్నామో, వాటర్ ఎలా పోసాము, నైట్ ఫంక్షన్ ఎలా జరిగింది, రిసెప్షన్ ఎలా జరిగింది, తలవాళ్ళతో సహా అన్ని వీడియోస్ part 1 part 2 లాగా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. చూశారు కదండి మా అమ్మాయి సీమంతం ఫంక్షన్ వీడియో. మరో వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. ఈ వీడియో చూసిన మీకు అందరికీ ధన్యవాదములు. అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది.
నువ్వు కడుపున చేరగానే గుండె గడపకి వేడుకొచ్చే రోజు నీ ధ్యాసలో కాలం తెలీదులే. నేలపైన అడుగేయగానే అమ్మలాగా నేను జన్మనెత్త. ఒడిని నీ రాకతో గుడిలా చేసావులే. ఆదమరచిపోనా నిన్నే చూస్తూ ఉంటే, తల్లడిల్లిపోనా నిన్నే చూడకుంటే. నువ్వు చెరగని ప్రేమ గురుతు కదా. అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి. అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి. అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. నేను జోలపాట పాడుతుంటే, నువ్వు నిదురలో జారుతుంటే చూస్తూ ఉయ్యాలలా ప్రాణం ఊగేనిలా. నీ కులాల పోసే వేళలోన నేను కూడా చంటి పాపలాగా మారాం చేసేంతలా మార్చావే నన్నింతలా. రాణిలాగా చూసుకుంటా చిన్ని తల్లి, రానివ్వనే కంట నీరే